జగన్మోహన్ రెడ్డి కాదా? అంటే ప్రభుత్వ భూమిలో కూడా మీరు సాగులో 20 సంవత్సరాలు ఎటువంటి లావాదేవీలు జరుపుకోకుండా ఉంటే 2004 నుంచి 2024 వరకు ఆ భూమి క్రయ విక్రయాలు చేసుకోవడానికి కూడా అధికారం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మీ భూములు కాజేస్తున్నాడంటే ఎలా నమ్మగలిగినారు? ఏమంటే చంద్రబాబు నమ్మించినాడు. రోజు ఫోన్లే, మీ భూమి ఎత్తపోతున్నా, మీ భూమి ఎత్తపోతున్నారు అని ఫోన్లు చేస్తానంటే జనాలు ఏం చేస్తారు? మీకు కూడా సగం మందికి తెలియదు. 20 సంవత్సరాల భూమిలో మీరు గన ఉంటే గన, అది ప్రభుత్వ భూమిలో మీకు పట్టా ఉండి 20 సంవత్సరాలు మీ చేతిలో ఉంటే గన దాని క్రయ విక్రయాలు కూడా చేసుకోవచ్చు. డికేటి భూములు గతంలో ఎప్పుడు ఉండేది? 1954 కంటే ముందు ఉండేది మాత్రమే రిజిస్ట్రేషన్ క్రయ విక్రయాలు చేసుకునేకి జీవో నెంబర్ 585 ప్రకారం. 22 లక్షల ఎకరాలు వేసినది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. చంద్రబాబే కదా. దాన్ని 2016లో వేసినది చంద్రబాబు నాయుడే. 2018లో జీవో ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమని? 1954 తర్వాత ఉండేటివన్నీ డిలీట్ చేయాలని. కానీ కాలేదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 అడుగులు ముందు వేసి ఇచ్చినాడు. 20 అడుగులు సాగులు ఉంటే మేము ఇచ్చిన 31 లక్షల పట్టాలకయ్యా 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పించినారు. 31 లక్షల పట్టాలకు 10 సంవత్సరాల తర్వాత నువ్వు సేలబుల్ రైట్స్ ఇచ్చినారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి నీ భూములన్నీ కాజేస్తాడు. ఎవరు కాజేస్తున్నట్టు? నీకు అమ్మేదానికి కొనేదానికి ఒక రైట్ హక్కును కల్పించి ఒక చట్టం తీసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీ పట్టా ల్యాండ్, సొంత ల్యాండ్ను కాజేస్తామంటే ఎలా నమ్మినారు? ఎందుకు నమ్మరు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసే మ్యానిపులేషన్ ఆ విధంగా ఉంటుంది. ఒక నేరేటివ్ని బిల్డప్ చేయడం, కింది నుంచి అదే. సాయి ప్రసాద్ కదా ఆ రోజు సీసీఎల్ఏ ఉండేది, కాబోయే సిఎస్ అంటారు, చంద్రబాబు బంధు అంటాడు. ఆ రోజు చీఫ్ సెక్రటరీ సీసీఎల్ఏగా ఉండేది ఎవరు? సాయి ప్రసాద్ కదా. ఆయన కాదా ఇవన్నీ రూపొందించినది? ఎలా బౌండరీస్ ఉండాలి, ఏ విధంగా ఉండాలని చెప్పి మా కర్మ అంతే. ఈరోజు ప్రతి ఒక్కరితోనూ కూడా అది తెలుసుకుంటున్నారు. నేను అదే అనేది, ప్రజలు తెలుసుకుంటున్నారు. మార్పు ఖచ్చితంగా మొదలైంది. ఆ మార్పు ఖచ్చితంగా కూటమి వినాశనానికి ఉంటుంది. రాబో రోజులలో ఇంకా జనాలకు ఎవరు తెలియజేస్తున్నారు ఏది మంచి ఏది చెడు అంటే అది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీనే తెలియజేస్తుంది. ఎందుకంటే మీరు కొత్తగా చేయటంలే, మాది మీరు కొట్టేలా క్రెడిట్ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జనాలకు తెలిసిపోతుంది. ఇంకా రేపమన్నాడు కొన్ని ఇవన్నీ వస్తాయి కదా, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తా అంట. దానిలో కూడా లడ్డు వ్యవహారంలో కూడా ఎవరికైనా కొద్దిగా కామన్ సెన్స్ ఉందా? దేవుడి గురించి ఈ హిందూ సమాజంలో అక్కడ ఏం జరిగిందో తెలియక, ఆ రిపోర్ట్ ఏ విధంగా ఉందో తెలియదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఆ లడ్డులో ఏం కలిపారో తెలియదు, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎవరో వచ్చి డిప్యూటీ వచ్చి నీ చెవులో గొనుగుతే, వెంకయ్య చౌదరి వచ్చి నీ చెవులో చెప్తే, ఒక ముఖ్యమంత్రిగా పబ్లిక్ దీని మీద దాంట్లో పంది కొవ్వు ఉందంటావు, ఈ కొవ్వు ఉందని నువ్వు మాట్లాడతావా? నువ్వు అదే హిందువులు ఇచ్చే గౌరవం? సనాతని నువ్వు అదా చెప్పేది? అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్లలో కొవ్వు ఉందని ఏ విధంగా చెప్తారు? అది ఈ హిందూ సమాజాన్ని అవహేళన చేసినట్టు కాదా? భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసినట్టు. నీకు తెలియదు నిజంగా ఏముందో కూడా తెలియదు, ఊరికే గాలి మాటలే కదా. ఒక గాలి మాటలు, అది ఏముందో నిజమేందో అబద్ధమేందో తెలియదు. లాస్ట్కు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది దీని గురించి మాట్లాడద్దండి అయ్యా అని చెప్పేసి, అన్లెస్ ద రిపోర్ట్ వచ్చేంత వరకు ఏమీ మాట్లాడద్దండి అని చెప్పేసి. ఎవడికి వాడు కథనాలే. ట్రైన్లు వేసుకొని వచ్చినారు, యాడికి పోయినారు ఇప్పుడు అడ్రస్ లేదు వాళ్ళు. ఎందుకంటే ఇంకా నేను డీటెయిల్ పోలేదు, లెట్ ద ఛార్జ్ షీట్ కమ్ అవుట్ అని. ఛార్జ్ షీట్లో మంచి ఏది ఉంది చెడు ఏముంది అనే తర్వాత విషయం. అసలు దాన్ని 1,00,000 మంది
అక్కడికి అయోధ్య గుడికి ఓపెన్ చేసిన వాళ్ళు మీరంతా పందికొవ్వు తిన్నారని ఒక మాట ఎలా అంటావు? ఉందో లేదో తెలియదు. మామూలుగా ఒక మెస్సులోకి పోయి ఉంటాము, భోంచేస్తా అంటారు, వానికి తెలియదులే దాంట్లో బల్లి పడింది రాను అనుకో, సాంబార్లో బల్లి పడింది అనుకో, నువ్వు చూసిండో పెట్టిండవు, బల్లి ఉందో లేదో తెలియదు, ఇంకా అందరు బయట పోయి కక్కుంటా అంటారు. ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండి మీరు చేసే పనులా ఇవా? ఏం చేయాలా ఈ రాష్ట్రాన్ని? పొద్దున్న లేచినా నుంచి జగన్మోహన్ రెడ్డి మీద బుడదేయడం ఎప్పుడంటే ఎవడు పాపాన వాడు పోతాడని చెప్పి వదిలేయడం. ఇది కదా జరిగినది. సో ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు మీరు తీసుకుంటున్న ప్రతి రూపాయి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల రూపంలో వచ్చినదే. మళ్ళీ మీరు చేసిన అప్పు కూడా ఆంధ్రప్రదేశ్ జనాల మీదే పడుతుంది. కాబట్టి అకౌంటబిలిటీ ఉండాలి. ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టించే ప్రకారం లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా సమతుల్యత మెయింటైన్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మా ప్రాంతంలో చాలా వెనుకబాటుతనం మొదలైంది. ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది. ఈ అసమానతలు